హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఒంటరితనం, మానసిక ఒత్తిడి ఇవి ఆడవాళ్ళని ఎటువైపు తీసుకెళ్తున్నాయి, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా మారేటట్లు చేస్తున్నాయి. ఎందుకు అంటే గట్కేసరి దగ్గర ఒక ఆమె 2 పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకొని చనిపోయిందండి. ఎందుకు ఆమె అలా చనిపోవాల్సి వచ్చింది అంటే ఒంటరితనం, మానసిక ఒత్తిడి అని చెప్తున్నారు. నిజంగా ఒంటరితనం అంత ప్రమాదకరమా? ఒంటరితనాన్ని జయించలేమా? మానసిక ఒత్తిడిని అధిగమించలేమా అంటే కంపల్సరీ అధిగమించాల్సిందే. ఒంటరితనాన్ని జయించాల్సిందే. ఎందుకు అంటే నిజంగా ఆడవాళ్ళు చాలా ధైర్యాన్ని కోల్పోయి ఇలా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. పోనీ ఆమె అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఆమెకి ఏమన్నా చదువు లేదా, ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదా అంటే ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, భర్త దుబాయ్లో జాబ్ చేస్తున్నారు, 2 పిల్లలు కూడా టీనేజ్ పిల్లలు అనమాట. ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు, ఆమె మంచిగా ఎడ్యుకేటెడ్ పర్సన్. అయినా సరే ఆమె కూడా ఇలా నిర్ణయం తీసుకుంది. అలాంటి వాళ్ళే అలాంటి నిర్ణయాలు తీసుకుంటే చదువు లేని వాళ్ళు, ఫైనాన్షియల్గా సపోర్ట్ లేని వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా తట్టుకొని నిలబడగలగాలి? అవునా? అందువల్ల ఒంటరితనాన్ని ఏ విధంగా జయించాలి, మానసిక ఒత్తిడిని ఏ విధంగా అధిగమించాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే. ఇప్పుడు ఇది ఆమె ఒక్కతే కాదండి, చాలామంది కూడా ఒంటరితనాన్ని జయించలేక మానసిక ఒత్తిడికి గురయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు ఆడవాళ్ళు చాలామంది. ఇది మానసిక ఒత్తిడనే కాదండి, చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేది చాలా ఫేస్ చేస్తూ ఉంటున్నారు. ఫైనాన్షియల్గా కానివ్వండి, అండ్ పెద్దవాళ్ళు సపోర్ట్ లేకపోవడం వల్ల కానివ్వండి, కుటుంబాల్లో మోసం చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, తట్టుకోలేక ఆ బాధని ఏ విధంగా బయటపడాలో తెలియక కానివ్వండి, ఇలా చాలా వరకు చేసుకుంటూనే ఉన్నారు. భర్త మోసం చేశాడని, రిలేషన్లో ఉన్న వాళ్ళు మోసం చేశారని, ఇలా చాలానే చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కూడా. ఇది ఒకటి కాదు, 2 కాదు, ఇలానే జరుగుతున్నాయి. బట్ ఈమెకు జరిగిన రీజన్ ఏంటంటే మానసిక ఒత్తిడి, ఒంటరితనం అని చెప్తున్నారనమాట. కొంచెంసేపు ఆ మానసిక ఒత్తిడి గురించే మాట్లాడుకుందాం. ఒంటరితనం అంటే ఏంటండి? ఎవరైనా సరే, ఫ్యామిలీ లేడీస్, ఆడవాళ్ళు, ఎవరికైనా సరే, ఏ కుటుంబంలో అయినా సరే ఏం జరుగుతుంది? భర్త బయటికి వెళ్ళి జాబ్ చేసుకుంటాడు, పిల్లలు చదువుల కోసం బయటికి వెళ్ళిపోతారు, లేదా ఏ హాస్టల్లో ఉండే చదువుకుంటారు. ఏ కుటుంబంలో అయినా సరే ఆడవాళ్ళు ఇంట్లో ఒక్కళ్ళే ఉంటారు. అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ అవడం వల్ల ఇవాళ రేపు వాళ్ళు ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోగానే ఆడవాళ్ళు ఇంట్లో ఒక్కళ్ళే ఉంటారనమాట. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, వంట చేసుకుంటూ, ఏ టీవీ చూడటము, ఏదో పనులు చేసుకుంటారు, ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. ఎన్ని పనులు చేసుకున్నా కూడా మళ్ళీ నైట్ వరకు పిల్లల కోసం, భర్త కోసం ఎదురు చూసి సింగిల్గా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది ఏంటంటే లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. బోరు కొడుతుంది, వాళ్ళు పొద్దున్న వెళ్ళిపోయి నైట్ దాకా వస్తారు, ఈ లోపల నేను ఏం చేయాలి అని చెప్పేసి రకరకాల ఆలోచనలు ఇలాంటివన్నీ పెట్టుకొని ఒంటరిగా ఫీల్ అవుతుంటారు, లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అందుకని నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళకు కూడా ఎవరు ఖాళీగా ఉండొద్దండి. ఖాళీగా ఉంటే ఎవరికైనా ఇలాంటి ఆలోచనలే వస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీకు ఆదాయం కోసం పని చేసుకోమని కానివ్వండి, లేకపోతే మీకు హెల్ప్ అవుతుందని పని చేసుకోవడం కానివ్వండి, ఇది ఒక పద్ధతి అయితే, మీకు ఆదాయం వద్దు, మీకు మంచి ఫైనాన్షియల్గా సెటిల్డ్, మంచిగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా సరే మాకేంటి అవసరం అని అనుకోకుండా ఏదో ఒక పని మీ స్కిల్స్కి తగ్గట్లుగా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండండి. అప్పుడు మీరు ఒంటరితనంగా ఫీల్ అవ్వరు. ఎవరైనా సరే అండి, నిజంగా ఖాళీగా ఉంటాయి, చెడు ఆలోచనలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి, లోన్లీగా ఫీల్ అవుతాము, అండ్ రకరకాల ఆలోచనలు వస్తాయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అందువల్ల ఎవరు ఒంటరిగా ఉండకండి. ఒంటరిగా ఉన్నా కూడా మీ స్కిల్స్కి తగ్గట్లు ఏదో ఒక పని చేసుకోండి. ఇవాళ రేపు ఇంట్లో కూర్చొని చాలా ఆపర్చునిటీస్ ఉంటూ ఉన్నాయండి. యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవడం కానివ్వండి, మంచిగా మీ స్కిల్స్కి తగ్గట్టు రీల్స్ చేసుకొని పోస్ట్ చేసుకోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి. దానివల్ల మీకు మంచి నేమ్ వస్తుంది, అండ్ మీ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి, అండ్ మీ వల్ల నలుగురికి కూడా ఉపయోగపడతాయి. ఫైనల్లీ ఏంటంటే అన్నిటికీ మించి మీరు ఒంటరిగా ఫీల్ అవ్వాల్సిన పని ఉండదు అనమాట. ఏ స్కిల్స్ లేకుండా ఎవరికి ఏది ఉండదు. అందువల్ల ఒంటరిగా ఫీల్ అవ్వకండి, ఏదో ఒక స్కిల్స్ని ప్రూవ్ చేసుకోండి. లోన్లీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం మీకు ఉండదు అనమాట. అండ్ కొంతమంది ఆడవాళ్ళని తీసుకుందాం. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే ఇయర్స్ గడిచే కొద్దీ భర్త, పిల్లలు, ఫ్యామిలీ ఇంతవరకే అనమాట. భర్త బయటికి వెళ్ళి జాబ్ చేస్తాడు, పిల్లలు స్కూల్కి వెళ్తారు, వీళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటారు, ఏ టీవీ సీరియల్స్లో చూసుకుంటారు, సంవత్సరాలు గడిచిపోతాయి. వాళ్ళకి లోన్లీ అనేది కూడా అనిపించదు, ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు. భర్త వెళ్ళిపోవాలి, వంట చేయాలి, వాళ్ళకి వండి పెట్టాలి, పిల్లలకి పెట్టాలి, పిల్లలకు వచ్చాక ఏం చేయాలో చూసుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ లోపల వాళ్ళ ఇంట్లో ఉన్న మిగిలిన పనులన్నీ చూసుకొని టీవీ చూసుకోవడం, ఏదో టైంపాస్ చేస్తూ ఉంటారు. ఇలానే వాళ్ళ లైఫ్ అంతా వెళ్ళిపోతుంది. వీళ్ళు ఒక పద్ధతి అనమాట. వీళ్ళకి లోన్లీగా ఫీల్ అవ్వడం అని కానివ్వండి, నా లైఫ్ ఇంతే అని అనిపించడం కానీ, ఇలాంటి వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాళ్ళ లైఫ్ అలానే వెళ్ళిపోతుంది. వాళ్ళు బాగానే ఉంటారు, నా లైఫ్ అంతా నా కుటుంబానికే అంకితం, నా పిల్లలకి అంకితం అనే టైప్ కూడా ఉంటారండి. వాళ్ళతో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు అలానే సెటిల్ అయిపోతారనమాట.
ఇంకా ప్రాబ్లం అనేది ఎక్కడ వస్తుందంటే ఇలా ఇంట్లో వాళ్ళే కాకుండా జాబులు చేసుకునే వాళ్ళకనమాట. వాళ్ళకి ఏంటంటే వర్క్ ప్రెజర్స్ అనమాట. ఆఫీస్ వర్క్ చేసి ఉంటారు. ఇంటికి రాగానే షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు. పిల్లల హాస్టల్లో ఉంటారు. భర్త ఎక్కడో జాబ్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళు జాబ్ చేసుకొని ఇంటికి రాగానే ఇల్లంతా ఖాళీగా ఉంటుంది. లోన్లీ అనమాట. చాలా ఒంటరిగా ఫీల్ అవుతారు. డైలీ నెలలు సంవత్సరాలు ఇదే వాళ్ళ లైఫ్ ఉంటుందన్నమాట. ఆఫీస్కి వెళ్ళడం రావడం, ఇంటికి వెళ్ళగానే ఏదైనా ఒక మాట మాట్లాడాలన్నా షేర్ చేసుకోవాలన్నా వాళ్ళకంటూ ఎవరు ఉండరనమాట. అలాంటి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారండి. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అది మీ లైఫ్. మీకు మంచి జాబ్ ఉంది, మంచి హస్బెండ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మంచిగా చదువుకుంటున్నారు. మీ భర్త ఎక్కడో జాబ్ చేస్తున్నారు. ఎవరి కోసం జాబ్ చేస్తున్నారండి? మీకోసం, మీ పిల్లల కోసం, మీ ఫ్యామిలీ కోసం అనమాట. వాళ్ళు అంత కష్టపడి ఆయన కూడా మిమ్మల్ని వదిలేసి, పిల్లల్ని వదిలేసి ఎక్కడో కష్టపడి జాబ్ చేసుకుంటున్నాడు. అవునా? మరి ఆయన ఎంత లోన్లీగా ఫీల్ అవ్వాలి? అవును, మరి ఆయన అలా చేసుకోలేదే. ఎందుకంటే ఆడవాళ్ళు ప్రెజర్ తట్టుకోలేకపోతున్నారు, ఒత్తిడిని జయించలేకపోతున్నారు అనమాట. అలా కాకుండా నా భర్త కష్టపడేది నా కోసము, నా పిల్లల కోసము, నా పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, నేను కూడా కష్టపడి ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యాము, నా పిల్లల్ని ఒక డాక్టర్ని చేద్దాం, ఒక ఇంజనీర్ని చేద్దాం, ఒక లాయర్ని చేద్దాం, లేదా మంచి సంబంధాలు చూసి పెళ్లి చేద్దాము, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి మీరు ఆలోచించారనుకోండి, ఇలా నిర్ణయం తీసుకుంటారా? తీసుకోరు కదా. ఆలోచనలు పెంచుకోండి, ఆలోచించుకోండి, మంచి ఆలోచనలు పెంచుకోండి. నా పిల్లల ఫ్యూచర్ బాగుండాలి, కష్టమైన నష్టమైన వాళ్ళని మంచిగా చదివించాలి, వాళ్ళకి మంచి పెళ్ళిళ్ళు చేయాలి, మంచి సంబంధాలు చూడాలి, ఫ్యామిలీని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలా ఆలోచించుకున్నారనుకోండి, మీకు ఇలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోరు, ఒంటరితనంగా మిగిలిపోరు అనమాట. లోన్లీ ఉంటుందండి, అందరికీ ఉంటుంది. ఎంత కష్టపడినా ఏం చేసినా మనుషులకి షేర్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉండట్లేదు ఇవాళ రేపు అనమాట. దానివల్ల లోన్లీగానే ఫీల్ అవ్వాల్సి వస్తున్నారన్నమాట. బట్ ఎవరికైనా సరే ఫ్యామిలీకి మించిన ఇంపార్టెంట్ ఏది ఉండదండి, ముఖ్యంగా పిల్లలకి అనమాట. నిజంగా ఆమె పిల్లలతో కలిసి పిల్లలను కూడా సూసైడ్ చేసుకునేటట్లు ప్రోత్సహించిందనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమీ తెలియని పిల్లలు కాదు, పెద్ద పిల్లలే. మరి వాళ్ళమ్మ మాటలు వాళ్ళు ఎందుకు విన్నారంటే, పిల్లలు వింటారండి. పిల్లలకి పేరెంట్స్కి పిల్లలే అనమాట. పాపం నేను ఈ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాను, అసలు మనకి ఈ లైఫ్ వద్దు, చాలా కష్టంగా ఉంది అంటే నిజంగా పిల్లల్ని ఆమె ఎంకరేజ్ చేసింది, బాగా మోటివేట్ చేసింది అనమాట. ప్రెజర్ పెట్టేసిందో లేకపోతే మంచితనంతోనో ఆమె సింపతితోనో ఆ పిల్లల్ని కూడా ఆమె ఒప్పుకునేటట్టు చేసిందండి. లేకపోతే టీనేజ్ పిల్లలు కదా, ఎందుకు మమ్మీ మనం ఇంత మంచిగా సెటిల్ అయిన ఫ్యామిలీ, మేము మంచిగా చదువుకుంటున్నాము, డాడీ మంచిగా కష్టపడుతున్నారు, మనకేంటి అవసరం, మేము ఉన్నామని చెప్పేసి పిల్లలు కూడా చెప్పొచ్చు. ఇంకా టీనేజ్ పిల్లలు కదా. కానీ మరి వాళ్ళు కూడా ఎందుకు చెప్పలేదు? మరి వాళ్ళు కూడా చెప్పినా కూడా ఈమె వాళ్ళనే మోటివేట్ చేసేసి వాళ్ళని కూడా ఒప్పించింది లాస్ట్కి అయితే మాత్రం. నిజంగా అది చాలా ఒక మదర్గా నాకైతే చాలా బాధగా ఉందన్నమాట. పిల్లలు ఒక్క పూట కొంచెం అన్నం తినకపోయినా, వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా కూడా తల్లులు ఎంత బాధపడతాము, ఎంత అల్లాడిపోతాము. అలాంటిది ఆమె పిల్లలను కూడా అంత ఎంకరేజ్ చేసి చచ్చిపోయేటట్లుగా చేసిందనమాట. బట్ అది మాత్రం చాలా కష్టంగా బాధగా ఉందండి. ఇంకోటి ఏంటంటే, ఒక విధంగా ఇంకో పాయింట్లో చూస్తే నిజంగా పిల్లలకి ఎంతమంది ఉన్నా ఎన్నున్నా కూడా ఒక తల్లి ఉండాలన్నమాట. దానివల్ల పిల్లలకి డబ్బున్నా చదువులున్నా కూడా నేనంటూ లేకపోవటం వల్ల నా పిల్లలు ఏమైపోతారో అని ఆలోచించింది ఆవిడ. ఆలోచించి నేను లేని ప్రపంచంలో ఈ పిల్లలు కూడా వద్దు అని చెప్పేసి ఆమె అలాంటి డెసిషన్ తీసుకోవచ్చు. ఒక విధంగా అది కరెక్ట్ అని చెప్పలేం, కానీ పిల్లలు లేని లైఫ్ తల్లికి చాలా కష్టంగా ఉంటుందన్నమాట. దానివల్ల నా పిల్లలు నేను లేకుండా ఉండలేరు, నా పిల్లల లైఫ్ ఎలా ఉంటుందో అని ఆలోచించి ఆమె ఎలా నిర్ణయం తీసుకొని ఉంటుంది. ఏదైనా కూడా ఆమె చేసింది చాలా తప్పండి. అలాంటి చదువుకున్న వాళ్ళు, ఫైనాన్షియల్గా సెటిల్ అయిన వాళ్ళు అలాంటి నిర్ణయాలు తీసుకుంటే నిజంగా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండదు, ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, భర్త సపోర్ట్ ఉండదు, అత్తమామల సపోర్ట్ ఉండదు, కొంతమందికి ఏది ఉండదన్నమాట. వాళ్ళు పిల్లల్ని పెంచుకుంటూ కష్టపడి ఏదో పని చేసుకుంటూ ఉంటారు చాలామంది. మరి అలాంటి వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకోవాలి? అవును, అంతే కదండి. అలాంటి వాళ్ళే చాలామందే ఉన్నారు. నిజంగా పెద్దవాళ్ళు చాలా సపోర్ట్ చేయకపోవడం అండ్ వాళ్ళ మీద కోపాలు పెంచుకొని, పగలు పెంచుకొని, అసలు కుటుంబాన్ని టోటల్గా వాళ్ళు దూరంగా పెట్టడం, ఒక్క విషయంలో కూడా వాళ్ళకి సపోర్ట్గా లేకపోవడం, వాళ్ళు వంటని చేయడం, కుటుంబ సభ్యులందరినీ కలుపుకొని వాళ్ళతో ఎవరు మాట్లాడొద్దని ఒక గీత గీసి ఉంచడం, ఇలాంటి ఫ్యామిలీస్ కూడా చాలానే ఉంటాయండి. మరి ఆ ఆడపిల్ల ఏం చేస్తుందండి? 2 పిల్లల్ని పెట్టుకొని కష్టపడి పోషించుకొని ఊరుగాని వాళ్ళలో బ్రతుకుతూ పలకరించే వాళ్ళు లేక
ఎందుకంటే పిల్లల్ని పోషించుకోవాలి, బతకాలి. ఆయన వాళ్ళు దూరం పెట్టారు, ఎవరు పట్టించుకోవట్లేదు. అండ్ సొంత వాళ్ళని కూడా అన్నదమ్ములను కానివ్వండి ఎవరిని కూడా దగ్గర రానివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. పెద్దవాళ్ళు ఇలా చేస్తున్నారు. అలాంటి కుటుంబాల్లో ఆడపిల్ల అయినా సరే ధైర్యంగా 20 సంవత్సరాలు కానివ్వండి, 25 ఏళ్ళు, 15 ఏళ్ళు కష్టపడి నా అనేవాళ్ళు లేక, మాట్లాడేవాళ్ళు లేక, పిల్లలకి మంచి చెడు లేక పెంచుకునే వాళ్ళు చాలామందే ఉంటారండి. రెక్కల కష్టం మీద 2 పిల్లల్ని పోషించుకోవాలంటే ఇవాళ రేపు చాలా కష్టం అన్నమాట. భర్త సపోర్ట్ కొంచెమే ఉంటుంది. అండ్ ఆ భర్త సపోర్ట్ సరిపోదు కాబట్టి ఈమె కూడా కష్టపడి పిల్లల్ని పోషించుకుంటూ స్వతంత్రంగా బ్రతుకుతూ ధైర్యంగా పిల్లల్ని పోషించుకుంటూ బ్రతికే ఆడవాళ్ళు చాలామందే ఉన్నారండి. మరి ఆ ఆడవాళ్ళు కూడా మాకెందుకు ఇంత కష్టం, మా పెద్దవాళ్ళు ఇలా చేశారు, మమ్మల్ని ఇంత కష్టపెడుతున్నారు, మాకు ఇంత అన్యాయం చేస్తున్నారు, మమ్మల్ని కుటుంబానికి టోటల్గా దూరం చేశారు, మాకు మంచి చెడు లేకుండా చేశారని ఆడవాళ్ళు ఆలోచించి సూసైడ్ చేసుకున్నారనుకోండి, ఆ పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు ఏమైపోతారు? మీరంటూ లేకపోతే పిల్లలకి ఇంకా ఎక్కువ అన్యాయం జరుగుతుందండి. చాలామంది ఇలా కూడా లోన్లీగా ఫీల్ అయ్యి చాలాసార్లు ఆలోచనలు వస్తాయి. ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు, నేనేం తప్పు చేశాను, ఎందుకు ఇంత బాధలు పెడుతున్నారు, నేను కష్టపడి బతికేదాన్నే కదా, కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను కదా, అయినా సరే పెద్దవాళ్ళు ఎందుకు మాకు ఇంత అన్యాయం చేస్తున్నారు, ఇంకా అన్యాయం చేయాలని ఎందుకు చూస్తున్నారని ఆడవాళ్ళు ఆలోచించి సూసైడ్ చేసుకున్నారనుకోండి, ఆ కుటుంబం ఏమైపోతుంది? అలా కాదు, పిల్లలు ఉన్నారు, ఎవరికైనా సరే పిల్లలే లైఫ్ అండి. ఒక కుటుంబం నిలబడాలంటే ఆడది చాలా స్ట్రాంగ్గా ఉండాలండి, బాధల్ని తట్టుకొని నిలబడాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీ పిల్లల్ని పోషించుకోవాలంటే మీరు కష్టపడండి. నేను కష్టపడుతున్నాను కదా అని ఏ రోజు బాధపడకండి. ఎవరి కోసం కష్టపడుతున్నారు? మీ పిల్లల కోసం కష్టపడుతున్నారు. మీ పిల్లలకి తిండి పెట్టడం కోసం మీరు కష్టపడుతున్నారు. మీ పిల్లల్ని చదివించుకోవడం కోసం మీరు కష్టపడుతున్నారు. ఎవరి సపోర్ట్ లేకపోయినా కూడా ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. ఆ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుందండి. అలా అని చెప్పేసి ఎవరు సపోర్టు లేదు, నేను ఒంటరిని అయిపోయాను, నేను లోన్లీ అయిపోయాను, నా పిల్లలకి ఎవరు లేరు, నాకు మంచి చెడు లేదని ఇలాంటి ఆలోచనలు మీకు ఎప్పుడైతే వస్తాయో మీ డిప్రెషన్లోకి వెళ్తారు, లోన్లీగా ఫీల్ అవుతారు. అండ్ మీ పిల్లల్ని ఒంటరిగా చేస్తారు అవసరమైతే. లేకపోతే ఇలానే మీ పిల్లల్ని కూడా చంపేసి మీరు కూడా చచ్చిపోవాల్సి వస్తుంది. అది సమస్యకు పరిష్కారం కాదు. కుటుంబాలు అన్న తర్వాత ఇలానే ఉంటాయి, మనుషులు ఇలానే ఉంటారు. అండ్ ఎవరికైనా సరే ఒక కుటుంబం అనేది ఇంపార్టెంట్, పిల్లలు ఇంపార్టెంట్ అనమాట. పిల్లల కోసం కష్టపడండి, పోరాడండి, ధైర్యంగా నిలబడండి. బాధ వచ్చినప్పుడు ఏడవండి, కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని మీ భర్తతో పాలు పంచుకోండి. ఎవరో లేనప్పుడు ఒక పేపర్ మీద రాసుకోండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఇలా నిర్ణయాలు ఏ ఆడవాళ్ళు కూడా తీసుకోకండి. అండ్ ఆత్మహత్యల సమస్యలకు పరిష్కారం కాదు. పిల్లలను ఒంటరి చేసేవాళ్ళు కొంతమంది అయితే, పిల్లలతో కలిసి చనిపోయేవాళ్ళు కొంతమంది అనమాట. నీతులు చెప్పాలంటే చాలామందే చెప్తూ ఉంటారండి, కానీ నీతులుగా చెప్పేది నిర్ణయాలు స్ట్రాంగ్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మనుషులు ఇలానే ఉంటారు, మనుషుల దగ్గర న్యాయం లేదు. చనిపోతే అయ్యో పాపం అంటారు, బతుకుండగా వాళ్ళకి ఏంటి ఇలా జరుగుతుందని మాట్లాడే వాళ్ళే ఉండరు అనమాట. ఇంట్లో వాళ్ళే మాట్లాడరు, బయట వాళ్ళే మాట్లాడతారు. ఎక్కడా న్యాయం లేదు. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం మీరు కష్టపడండి. అండ్ ఇది నా కష్టము, ఇది నా బాధ అని బాధపడకండి. నా పిల్లల్ని పోషించుకోవాలి కాబట్టి నేను కష్టపడుతున్నాను, నాకు అండ లేదు, సపోర్ట్ లేదు, అండ్ నన్ను ఇలా ఒంటరిని చేశారా అందరూ కలిసి, నాకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి బాధపడండి. బట్ ఆ బాధను జయించి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అండ్ మీ కష్టానికి తగిన ఫలితం ఎప్పుడైనా సరే మీరు కరెక్ట్ అనుకున్నప్పుడు అది మీకే లభిస్తుందండి. అప్పటి వరకు మీరు పిల్లల కోసం పోరాడండి. ఇలా నిర్ణయాలు తీసుకోకండి. ముందు నేను ఒంటరినని ఫీల్ అవ్వకండి. ఎవరు ఒంటరండి? 2 పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, అసలు ఎందుకు ఒంటరి అవుతారు? అవ్వరు కదా. అలానే చాలామంది మరి భర్త లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళు బ్రతికేది పిల్లల కోసమే కదా, అవునా? మరి భర్త వదిలేసిన ఆడవాళ్ళు ఎందుకు బతుకుతున్నారు? వాళ్ళు పిల్లల కోసమే కదా. ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం కాదు. మనుషులు ఇలానే ఉంటారు, మోసం చేయాలని చూస్తారు, అన్యాయం చేయాలని చూస్తారు, కుటుంబాలను దూరంగా పెడతారు, కుటుంబంలోంచి మిమ్మల్ని దూరంగా పెట్టేస్తూ ఉంటారు. అండ్ ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పేసి, మీరు ఒంటరిగా ఫీల్ అవ్వాలని చెప్పేసి, మీరు కష్టపడాలి, బాధపడాలి అని చెప్పేసి ఇలాంటివన్నీ మనుషులు చేస్తూనే ఉంటారండి. బట్ చేయాల్సింది ధైర్యం. ఎందుకు ధైర్యం? పిల్లల కోసం, పిల్లల్ని పోషించుకోవడం కోసం, పిల్లలకు తిండి పెట్టుకోవడం కోసం. అండ్ మీరు స్ట్రాంగ్గా ఉంటే మీ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మీ పిల్లలు మంచి పొజిషన్లో ఉంటారు. పిల్లల సక్సెస్ని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. అండ్ మనుషుల్లో మార్పు రానంతకాలం, మనుషులు అన్యాయం చేయాలి అన్నంతకాలం మనుషులకు అన్యాయాలు జరుగుతూనే ఉంటాయండి. కానీ ఎక్కడా ధైర్యం కోల్పోకండి. మనుషుల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారండి. ఆ మంచితనం ఏదో ఒక రోజున బయటకు వస్తుంది. అప్పుడు అందరూ మీతో మంచిగా ఉంటారు, మీకు సపోర్ట్గా ఉంటారు. అంతేగాని మనుషులు అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, నన్ను ఒంటరిని చేశారు, నన్ను అన్యాయాలను చేయాలని చూశారు, నా పిల్లలకి ఎవరూ లేరు, ఇలాంటి ఆలోచనలు వచ్చినంతకాలం మీరు డిప్రెషన్లోకి వెళ్తారు, లోన్లీగా ఫీల్ అవుతారు, ఇలా నిర్ణయాలు తీసుకుంటారు.
ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఒంటరి కాదు, ఒక కుటుంబం అనేది ఉంటుంది. ఆ కుటుంబం కోసం కష్టపడండి, మీ పిల్లల సక్సెస్ని చూసి సంతోషపడండి. అండ్ మనుషులు బాధ పెడుతున్నారంటే మనుషులు ఇలానే ఉంటారని అర్థం చేసుకోండి. మనుషుల్లో కూడా మంచితనం అనేది ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంది. అప్పటి వరకు మీరు ఎదురు చూడండి. అంతేగాని బాధలు పడుతున్నారు, కష్టపడుతున్నారు, ఒంటరిని చేశారని ఏ రోజున ఫీల్ అయ్యి మీకు మీరు తక్కువ చేసుకొని ఇలా నిర్ణయాలు ఏ ఆడవాళ్ళు కూడా దయచేసి తీసుకోకండి. పిల్లల్ని అన్యాయం చేయకండి. అండ్ ధైర్యంగా ఉండండి, ఒంటరితనాన్ని జయించండి. అండ్ పిల్లల సక్సెస్ని చూసి ఆనందపడండి. పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి పిల్లల కోసం ప్లాన్ చేసుకోండి. అలాంటి ఆలోచనలు ఉన్నాయనుకోండి, ఎవరికి ఇలాంటి ఆలోచనలు ఎవ్వరికి ఎప్పటికీ రావన్నమాట. ఏదేమైనా కూడా ఆమె తీసుకున్న నిర్ణయం చాలా తప్పండి. బట్ ఆమె తీసుకుంది ఒక్క రోజుది కాదు, ఒక్క నెలది కాదన్నమాట, కొన్ని నెలల సంఘర్షణ ఆమెది. బట్ అందుకే ఆమె ఇలా నిర్ణయం తీసుకుంది. మీకు అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మీ పిల్లల్ని దగ్గర పెట్టుకోండి. మీ పిల్లలు ఎదుగుదలను చూడండి, మీ పిల్లల సక్సెస్ని చూడండి. ఇలాంటి ఆలోచనలు ఏ ఆడవాళ్ళకు కూడా రావండి. దయచేసి ఆడవాళ్ళు ఇలాంటి నిర్ణయాలు ఎవరు కూడా తీసుకోకండి. ఒంటరితనాన్ని జయించండి, ధైర్యాన్ని పెంచుకోండి. లైఫ్ అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉండదన్నమాట. మనకు ఒక కష్టం వచ్చిందనుకోండి, అసలు ఇంతకు మించిన కష్టం నా లైఫ్లో ఏది రాదనిపిస్తుంది. ఆ కష్టం వెళ్ళిపోయిన రోజు, ఆ రోజు నేను ఈ కష్టం కోసం ఎంత బాధపడ్డాను అని చెప్పేసి మీకే తెలుస్తుంది. దానికి మించి ఇంకో కష్టం వస్తుంది. నేను ఆ రోజు నా కష్టం పడ్డాను కదా, దాన్ని జయించాను కదా, దీన్ని కూడా జయిస్తాను అని చెప్పేసి ఆలోచించుకోండి. ఒక కష్టాన్ని మించి ఒక కష్టం వచ్చినప్పుడు పాత కష్టాన్ని గుర్తు తెచ్చుకోండి. అండ్ కొత్త ధైర్యం మీలో వస్తుంది అనమాట. ఇవన్నీ ఫాలో అవ్వండి. ఒంటరితనం అనేది మీలో రాదు. అండ్ మానసిక ఒత్తిడి అనేది ఉండదు. డిప్రెషన్లోకి కూడా ఎవరు వెళ్ళరనమాట. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.